నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి మాదిగలకు అన్యాయం జరిగిందని మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7న ఒక పెద్ద నిరసన కార్యక్రమం చేస్తుండు. ప్రతి ఇంటి నుంచి డప్పులు రావాలి, 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే ఒక స్లోగన్ ఇచ్చిండు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మాదిగ సోదరులు, మాదిగ సోదరిమణులు ఇంటింటి నుంచి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా డప్పును తీసుకురావాలి, ఇంటికో డప్పుని 1,00,000 డప్పులతో ప్రదర్శిద్దామని చెప్పేసి. ఇందుకే మందకృష్ణ మాదిగ ఎందుకంత సీరియస్ అయినాడు, ఈరోజు ఎమోషనల్ కూడా అయినాడు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా ఎమోషనల్ గా మాట్లాడినాడు. నా జాతి కోసం నేను ఒక ఉద్యమం చేసిన, 30 సంవత్సరాల నుంచి నాది ఒక ఉద్యమం చేసిన, దానికి 30 సంవత్సరాల తర్వాత నా నిరసనను, మా జాతికి జరుగుతున్న అన్యాయాన్ని, మా కులానికి ఇప్పటివరకు రాని ఉద్యోగాలని సంబంధించి కేంద్రం గుర్తించి ఎస్సీ వర్గీకరణ చేసింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమోదించాలని ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా విభజిస్తోంది, మాకు రావాల్సిన హక్కులను పూర్తిగా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, తెలంగాణ ఇచ్చే ముందు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం, తెలంగాణకు సంబంధించి 1 ఇంచు భూమిని కూడా నేను పోనివ్వను అన్నాడు. కానీ 200 గ్రామ పంచాయతీలని, 7 ముప్పు గ్రామాలని దాదాపు అన్ని కూడా ఆంధ్రాలో విలీనం చేసినారు. అంటే ఆయన కాంప్రమైజ్ అయిపోయిండు. తెలంగాణ ఇచ్చినాక కూడా 200 గ్రామ పంచాయతీలను విలీనం చేసుకుంటాను అని చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ సరే అని చెప్పేసి ఆయన సైలెంట్ గా తెలంగాణ కోసం కొట్లాడిండు. తెలంగాణ వచ్చింది కదా, పోతే పోనే అనుకుంటూ. కానీ నేను కేసీఆర్ లాంటి వాణి కాదు, నేను కొట్లాడింది మొత్తం యాప్ టు పిన్ టు పెన్ రావాలి. నేను ఏదైతే మా కులానికి జరిగిన అన్యాయాన్ని, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నేను ఏదైతే ఉద్యమం చేసిందో మొత్తం పూర్తిగా నాకు కరెక్ట్ గా పూర్తి న్యాయం జరగాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ అంటున్నారు. అంటే ఇక్కడ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఏబిసి మూడు గ్రూపులుగా విభజించినారు. ఇప్పటి వరకు ఎస్సీలో లాభం పొందినటువంటి కులాన్ని సి గ్రూప్ లో చేర్చాలి, కానీ కొన్ని కులాలను ఏ గ్రూప్ లోనే చేర్చారు. దాంట్లో గద్దర్ కులం కూడా ఉంది. అలాగే బాగా సంపన్నుల, బాగా ఉద్యోగాలుండి అప్గ్రేడ్ అయ్యి ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఇప్పటికీ ఎస్సీ కులంలో డెవలప్ అయిన ఉప కులాలు కొన్ని ఉన్నాయి. గంట చక్రపాణి కులం ఉంది, గద్దర్ కులం ఉంది. అప్గ్రేడ్ అయిన కులాలు, లబ్ధి పొందిన కులాలను మళ్ళీ ఏ గ్రూప్ లో చేర్చడం ఏంది, దీనికే మా నిరసన అని చెప్పేసి మందకృష్ణ మాదిగ చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. మేము కోరుకున్నా మాకు చేయాలన్న న్యాయం పూర్తిగా చేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ చెప్పడం జరిగింది.